అందరికీ నమస్కారం అండి. శ్రీసాయి లీలామృతం నిత్యపారాయణం 4వ అధ్యాయం. శ్రీసాయి లీలామృతం గ్రంథపారాయణ యూట్యూబ్లో చెప్తున్నప్పటి నుంచి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది ఆ బాబా ఆజ్ఞనేమో అనిపిస్తుంది. మరి మీరందరూ శ్రీసాయి లీలామృతం నిత్యపారాయణలో పాల్గొంటూ ముందు అధ్యాయాలు వినని వారు ఈ ఛానల్ని చెక్ చేసి ముందు అధ్యాయాలు కూడా విని బాబా ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ 4వ అధ్యాయం పారాయణలోకి వెళ్ళిపోదాం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 4. భక్త సులభుడు. భక్తులకు ఇహపర శ్రేయస్సు చేకూర్చడానికే వచ్చానని బాబా చెప్పేవారు. ఐహికమైన కోరికలతో బాబాను దర్శించరాదని చెబుతున్న భక్తులతో అలా చెప్పవద్దు. నా వద్దకు అందరూ మొదట అలానే వస్తారు. కష్టాలు కోరికలు తీరి జీవితంలో స్థాయి చిక్కాక నన్ను అనుసరించి సన్మార్గానికి వస్తారు అన్నారు. అందుకే సాయి భక్త సులభుడు. భక్తులకెట్టి కఠోర నియమాలు పెట్టక దర్శన స్మరణలతో ప్రసన్నులవుతారు. రేగే అను భక్తుడు హైకోర్టులో జడ్జిగా పనిచేశాడు. ఉపనయనమైనప్పటి నుంచి అతడు ఆసన ప్రాణాయామాలతో పాటు సూర్యుని బింబము మధ్యలో శ్రీమన్నారాయణ ఉన్నట్లు ధ్యానిస్తుండేవాడు. అతనికి 1910లో ఒక రాత్రి 3 కలలొచ్చాయి. ఒకటి, అతడు తన శరీరం నుండి విడివడి ఎదుట శ్రీమన్నారాయణ చూస్తున్నాడు. 2, ఈసారి శ్రీమన్నారాయణుడు తన ప్రక్కనున్నట్టు ఒక వ్యక్తిని చూపి, ఈ షిరిడీ సాయి నీవాడు, ఆయనను ఆశ్రయించు అన్నారు. 3, అతడు గాలిలో తేలి ఒక గ్రామం చేరాడు. ఒక వ్యక్తి కనిపించి అది షిరిడీ అని చెప్పి అతనిని ఒక మసీదుకు తీసుకువెళ్ళాడు. అక్కడ సాయి కాళ్ళు చాపుకొని కూర్చొని ఉన్నారు. అతడు నమస్కరించగానే లేచి అతనిని కౌగిలించుకొని, నీవు నా దర్శనానికి వచ్చావా? నేనే నీకు రుణపడ్డాను. నేనే నీ వద్దకు రావాలి అని అతనికి నమస్కరించారు. తర్వాత కొంతకాలానికి అతడు షిరిడీ వెళ్ళి బాబాకు నమస్కరించగానే ఆయన, అరే, మనిషిని పూజించడమేమిటి అని అతని సంశయంపై దెబ్బతీశారు. స్వప్నంలోలాగా తనను దగ్గరకు తీసుకోలేదని నిరాశ చెంది మధ్యాహ్నం బాబా ఒక్కరే ఉన్నప్పుడు ఆయనను దర్శించాడు రేగే. ఆయన అతనిని కౌగలించుకొని, నీవు నావాడవు, కొత్తవారి ఎదుట బిడ్డను దగ్గరకు తీసుకోము అన్నారు. అతని కల నిజమైంది. ఇష్టదైవం అతనికి సద్గురువుని చూపాడు. అతని ఆనందానికి అవధులు లేవు. అతడు 1915లో రామనవమికి ఒక ముస్లిం గుడ్డను తీసుకొని షిరిడీ చేరాడు. సహజంగా బాబా భక్తులిచ్చే గుడ్డలు ప్రసాదంగా తిరిగి వారికే ఇచ్చేసేవారు. కానీ తానిచ్చిన గుడ్డను వారే ఉంచుకోవాలని రేగే దానిని రహస్యంగా వారి ఆసనం క్రింద పెట్టాడు. బాబా అందరిచ్చిన గుడ్డలు తిరిగి ఇచ్చివేసి లేచి నిలబడి ఆసనం దులిపివేయమన్నారు. అప్పుడు కనిపించిన ఆ ముస్లింను తీసి కప్పుకొని, ఇది నాది, నేను కప్పుకుంటే బాగుండలేదు అని అతనికేసి చూచి నవ్వారు. అలాగే ఒక గురు పౌర్ణమి నాడు భక్తులందరూ బాబాకు మాలలు వేస్తున్నారు. తానేమీ తీసుకురాలేదని రేగే నొచ్చుకుంటుంటే బాబా తన మెడలోని మాలలన్నీ అతనికేసి చూపించి, ఇవన్నీ నీవే అని అన్నారు. ఒకనాటి మధ్యాహ్నం రేగేను మసీదుకు పంపించి, బాబా ప్రేమగా, నా ఖజానా తాళం చెవి నీ చేతిలో పెట్టాను, నీకేమి కావాలో కోరుకో, ఇస్తాను అన్నారు. రేగే వివేకంతో, అన్ని జన్మల్లోనూ మీరే నాకు తోడుండాలి అన్నాడు. ఆయన తప్పక ఉంటాను అని సంతోషంతో అతనిని వీపు తట్టారు. నాటి నుండి అతనికి ఎప్పుడూ బాబా తన దగ్గరున్నట్లే ఉండేది. అతని బిడ్డ చనిపోయేటప్పుడు రేగే ఎదుట సాయి ప్రత్యక్షమయ్యి, నీకు నేను కావాలా, బిడ్డ కావాలా? బిడ్డ కావాలంటే బ్రతికిస్తాను కానీ మనకెట్టి సంబంధము ఉండదు, నీకింకా బిడ్డలు కలుగుతారు అన్నారు. మాకు మీరే కావాలి అన్నాడు రేగే. అయితే దుఃఖించుకు అని బాబా అదృశ్యమయ్యారు. బల్వంత్ నాచ్నే మొదటిసారి షిరిడీ వెళ్తుంటే దారిలో ఒక స్టేషన్ మాస్టర్ కలిసి సాయి వట్టి మోసగాడని చెప్పడంతో నాచ్నే మనసు కలత పడింది. అప్పుడు షిరిడీ చేరేసరికి సాయి లెండి నుండి వస్తూ అతనిని చూచి, మమల్తాదారుకు చెప్పకుండా వచ్చావేమి, ఇలా ఎప్పుడూ చేయకు అన్నారు. ఆ మాట నిజమే. నాచ్నే అక్కడున్న 3 రోజులలో ఇలాంటి లీలలెన్నో చూచాడు. అతనికి బాబాపై విశ్వాసం కలిగింది. అతడు 1915లో షిరిడీ వెళ్తుంటే సామంత్ అనే వ్యక్తి సాయికివ్వమని ఒక కొబ్బరికాయ 2 అణాలు ఇచ్చాడు. నాచ్నే కొబ్బరికాయ సాయికి సమర్పించాడు కానీ దక్షిణ ఇవ్వడం మరిచాడు. అతడు తిరిగి వెళ్ళేటప్పుడు సాయి, మంచిది వెళ్ళిరా, కానీ ఆ పేద బ్రాహ్మణుడు ఇచ్చిన 2 అణాలు ఇవ్వవేమి, ఒప్పుకున్న పని సరిగ్గా చెయ్యి, లేకుంటే ఒప్పుకోకు అన్నారు. అతడవి తెచ్చి సమర్పించాడు. సాయిని చాలా కాలంగా సేవించిన శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ ఇలా చెప్పింది,
మా వారు 1909లో పండరిలో ఉన్నారు. నేను షిరిడీ వెళ్ళాను. ఒకరోజు బాబా, అమ్మా నీవు వెంటనే పండరి వెళ్ళు, నేను తోడుగా ఉంటాను, నాకు రైలు అక్కర్లేదు అన్నారు. నేను మరిద్దరితో కలిసి వెళ్ళేసరికి మా వారు అక్కడ పని వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు. నా వద్దనున్న పైకంతో తిరిగి కురుద్వాడి చేరి దిక్కుతోచక స్టేషన్లో కూర్చున్నాను. ఒక పకీరు వచ్చి, ఆలోచిస్తావేమి, వెంటనే వెళ్ళు, మీ వారు తోండి స్టేషన్లో కూర్చొని ఉన్నారు అన్నాడు. నా దగ్గర ఛార్జీలు లేవంటే అతడు 3 టికెట్లు ఇచ్చాడు. మేము తోండు చేరేసరికి మా వారు అక్కడ కూనుకు తీస్తూ కూర్చొని ఉన్నారు. కలలో పకీరు కనిపించి, నా తల్లిని ఇలా అశ్రద్ధ చేయకు, ఇప్పుడు రైల్లో వస్తుంది అన్నారట. మా వారు ఎదురొచ్చి నన్ను తీసుకువెళ్లారు. నా దగ్గరున్న సాయి పటం చూచి తనకు కనిపించింది వారేనన్నారు. అలానే మరొకసారి కలలో, బాబా నీ రాముని తీసుకుపోతాను, నీవు ధైర్యంగా ఉండు, నీ విధి నిర్వర్తించు అన్నారు. బాబా చెప్పినట్లే చాతుర్మాస్యంలో మా వారికి ప్రమాదంగా జబ్బు చేసింది. ఆయన కోరిక ప్రకారం చాతుర్మాస్యం వెళ్లేదాకా మా వారిని నిలపమని బాబాను కోరాను. చాతుర్మాసం అయిన 7వ రోజున మా వారు టీ త్రాగి విష్ణు సహస్రనామము హారతి చదివించుకొని విన్నారు. డాక్టర్లు ప్రమాదం తప్పిందన్నారు, కానీ నాకు బాబా చెప్పింది గుర్తొచ్చి గంగ వేశాను. ఆయన శ్రీరామ్ అంటూ కన్ను మూశారు. అంటే ఆమెపై ప్రేమతో ఆమె భర్తను కూడా సాయి అనుగ్రహించారన్నమాట. అన్వర్ ఖాన్ కాజీ అహ్మద్నగర్ సాయిని దర్శించి తేలికాకూట్ అనే చోట ఒక మసీదును పునరుద్ధరించడానికి ధనం కోరాడు. బాబా అతనితో, ఆ మసీదు ఎవరి నుండి ధనం స్వీకరించదు, తానే ఇస్తుంది. అక్కడ నింబారు క్రింద 3 అడుగులు త్రవ్వితే నిధి లభిస్తుంది అన్నారు. తర్వాత బాబా చెప్పినది అక్షరాలా నిజమయ్యింది. మరొకసారి ఖండేష్ జిల్లా మీరాన్ నుండి మద్దూషా ఫకీర్ వచ్చి అత్యవసరంగా 700 రూపాయలు కావాలని చెప్పి దుఃఖించాడు. ఆ పైకం బాపు సాహెబ్ జోగును ఇవ్వమన్నారు సాయి. అతడా పైకం సాయికి ఇచ్చాడు. దానిని ఆ ఫకీర్కి ఇవ్వమని గులాబ్ లక్ష్మణ్ అనే యువకులకి ఇచ్చారు సాయి. వారు దానిలో 200 రూపాయలు తీసుకొని మిగిలినది మాత్రమే ఫకీర్కి ఇచ్చారు. అతడెంత గోల పెట్టినా సాయి పలకలేదు. అతడు కాలినడకన వెళుతుంటే నీమ్గావ్ వద్ద అతనికి ఇర్రస్ షా అనే పార్సీ భక్తుడు ఎదురై భిక్ష 200 రూపాయలు సమర్పించాడు. కారణం, ఆ ముందటి రాత్రి ఇర్రిషాకు సాయి కలలో కనిపించి టంగాలో షిరిడీ వెళ్ళమని, నీమ్గావ్ దగ్గర ఎదురయ్యే ఫకీరుకు భోజనము 200 రూపాయలు ఇవ్వమని చెప్పారు. మరొకసారి లూసూర్ నుంచి వచ్చిన ముస్లిం 4000 రూపాయలు కావాలని ఏడ్చాడు. తామిచ్చినా అతనికి దక్కదని సాయి ఎంత చెప్పినా అతడు వినలేదు. రేపు ఉదయం మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళు, లంకెబిందు దొరుకుతుంది అన్నారు బాబా. అతడు నమ్మలేదు గాని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక లంకెబిందు కనిపించింది. దానిని మోయలేక మరొకరిని తోడు తీసుకువెళ్లేసరికి అక్కడ లేదు. అతడు ఏడుస్తూ వచ్చి బాబాతో చెప్పాడు. దానిని రూయి గ్రామస్తుడొకడు తీసుకుపోయాడన్నారు సాయి. షిరిడీ సమీపంలోని కోర్హేలా నుండి రోజు హారతీ భజనలకు పిలాజీ గురు షిరిడీ వస్తుండేవాడు. అతని భార్యకు ఒక రోజు సాయి కలలో కనిపించి ₹1 ఇచ్చి, దీనిని డబ్బుల సంచిలో పెట్టుకో, డబ్బుకు లోటు ఉండదు అన్నారు. ఆమె తన బాబుకు ఒక గుడ్డ ఇవ్వమన్నది. తర్వాత ఇస్తాలే అన్నారాయన. ఆ రాత్రే గురువుకు కూడా సాయి కలలో కనిపించి, షిరిడీలో స్థిరపడండి, మీకే లోటు రాదు అన్నారు. మరురోజే వాళ్ళు షిరిడీకి వచ్చేశారు. పిలాజీ రోజు బాబా వద్ద సన్నాయి వాయించేవాడు. సాయి సమాధి చెందినప్పుడు కప్పిన గుడ్డ వారి కుమారుడికి లభించింది. బాబా అలా తమ మాట నిలుపుకున్నారు. ఆత్మారాముని భార్య తగువ పెట్టుకుని చాలా సంవత్సరాలు పుట్టింట్లోనే ఉన్నది. అతడు 1913లో తన తమ్ముడు బీవీ వైద్య చెబితే బాబాను దర్శించి ఊది ప్రసాదము తన భార్యకు పంపాడు. చిత్రం, అవి చేరగానే ఆమె భర్త ఇంటికి వచ్చేసి, ఇది నా ఇల్లు, పుట్టింట్లో సుఖమేమున్నది అన్నది. నాటి నుండి వారు సుఖంగా ఉన్నారు. హరిబాబు ఫన్సే ఒక కలరా రోగికి బాబా ఊది ఇస్తే ఆ వ్యాధి తగ్గడంతో రోగులెందరో వచ్చి అతని వద్దనున్న ఊది అంతా తీసుకుపోయారు. ఇంకేం చేయాలా అని అతడు కంగారు పడుతుంటే నాటితో ఊళ్ళోనే ఆ వ్యాధి లేకుండా పోయింది. తర్వాత ఫన్సే ప్రక్క గ్రామంలో ఒక మిత్రుని వద్దకు వెళ్ళాడు. ఆ మిత్రుని తమ్మునికి ఎంతో ప్రమాదంగా జబ్బు చేసి ఏం చేసినా తగ్గడం లేదు. అతని స్నేహితుడు సాయి మహాత్ముడైతే, నీ ద్వారా నా తమ్ముడిని కాపాడాలి అన్నాడు. రోగి పరిస్థితి ప్రమాదంగా ఉండడం వల్ల ఫన్సే తప్పించుకోవాలనుకున్నాడు, కానీ వీలుపడలేదు. నాటి రాత్రి ఆ రోగియే శ్రీసాయి పూజకు అన్ని ఏర్పాట్లు చేసి పూజంతా శ్రద్ధగా చూస్తూ కూర్చున్నాడు.
ఎలాగైనా తప్పించుకోవాలని ఫన్సే ఎంతో ఎక్కువ ఫీజు అడిగాడు. కానీ వాళ్ళు అంగీకరించారు. నాటి రాత్రి సాయి కలలో కనిపించి ఫన్సేకు మందు తెలిపారు. దానితో ఆ వ్యాధి తగ్గిపోయింది. బాబాను నమ్మిన వారికి తప్పక న్యాయం చేకూరుతుంది. గోహడా అనే ఊళ్ళో ఒక బ్రాహ్మణునికి ఒక చిన్న నేరానికి మరణశిక్ష విధించారు. అతని మిత్రుడైన ముస్లిం షిరిడీకి వెళ్ళి సాయికి చెప్పుకుంటే ఆయన భగవంతుడు 4 రోజులలో కరుణిస్తారు అన్నారు. అతడు అప్పీల్ చేసుకుంటే సరిగ్గా 4వ రోజు కల్లా శిక్ష రద్దయింది. అలానే ఒకప్పుడు బాంద్రాలోని కుదువ వ్యాపారులు కొందరు వ్యాపారంలో అక్రమాలు చేశారు. కానీ వారితో పాటు ఆదందలాలికి కూడా నిష్కారణంగా శిక్ష పడేలా ఉన్నది. అతడు ఒక భక్తుని ఇంట బాబా పటానికి మోకరెళ్ళి, నేను నిర్దోషిని, నన్ను రక్షించు అని ప్రార్థించాడు. అందరిలో అతనొక్కడికే శిక్ష తప్పి పరువు నిలిచింది. అతడు సంతోషంగా టీ త్రాగడానికి వెళ్తుంటే కూడా ఒక పకీరు వచ్చారు. కానీ హోటల్ వద్ద అద్దం వెనుకకు తిరిగి చూస్తే అతను లేరు. కాకాసాహెబ్ దీక్షిత్ 1910లో షిరిడీలోని కొంత భూమి బేరం చేశాడు. ఆసామి లక్ష్మణ్ భట్టు దాని వెల 200 రూపాయలు చెబితే దీక్షిత్ 150 రూపాయలకు అడిగాడు. బేరం ఎంతకు తెగలేదు. భట్ మసీదుకు వెళ్ళినప్పుడు సాయి ఎందుకు అలా వాదించుకుంటారు, మధ్య మార్గంగా పొండి, నీవు 175 రూపాయలకు తగ్గవద్దు అన్నారు. కానీ అతడు ఆ విషయం దీక్షిత్కు చెప్పలేదు. చివరకు 150 రూపాయలకు కొనుగోలు జరిగింది. కానీ లక్ష్మణ్ ఇంటికి వచ్చేసరికి డబ్బు లెక్కబెట్టుకుంటే 175 రూపాయలు ఉన్నవి. తుర్బేగావ్లో శాంతాబాయికి వేలు మీద ఎముక కుళ్ళి చీము కారుతుండేది. ఆమెకు ఒకరోజు కలలో బాబా కనిపించి దేకామాలి ఆకుపసర పూసుకోమన్నారు. అలా చేస్తే ఆ పుండు త్వరలోనే తగ్గిపోయింది. ఆ విషయం ఆమె సెప్టెంబర్ 1918లో బాబాకు జాబు రాసింది. మల్కి అనే గ్రామంలో వెంకట్రావు అనే భక్తుడు ఒకరోజు గుండెపోటు వచ్చి పడిపోయాడు. ఆ స్థితిలో అతనికి బాబా 2 సేవకులు దర్శనమిచ్చారు. అతడు వారిస్తున్నా వినకుండా ఆ సేవకులు అతని కాళ్ళు వత్తారు. తర్వాత వెంకట్రావు 1918లో షిరిడీ వెళ్ళినప్పుడు సాయి వద్ద ఆ సేవకులిద్దరినీ చూశాడు. అంతవరకు తన తండ్రి యొక్క భక్తి విశ్వాసాలను విమర్శిస్తూ ఉన్న వెంకట్రావు ఆస్తికుడు సాయి భక్తుడయ్యాడు. అతనికి ఏ కష్టం వచ్చినా సాయికి వ్రాస్తే ఆ జాబు బాబాకు చేరగానే కష్టం తొలగేది. ఇప్పటికీ శ్రీసాయి లీలామృతం 4వ అధ్యాయం పూర్తయింది. మరి ప్రతి ఒక్కరూ శ్రీసాయి లీలామృతం గ్రంథ పారాయణలో పాల్గొని ప్రతి అధ్యాయము విని బాబా ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ 5వ అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం.